శ్రీమాత్రే నమః. శ్రోత మహాశైలకు ప్రేక్షక మహాశైలకు శుభాభివందనములు. మే నెలలో వైశాఖ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఈ కన్యా రాశి వారికి మే 14 వరకు గురువు 9వ ఇంట్లో ఉంటాడు. ఆ తరువాత 10వ ఇంటికి ప్రవేశిస్తాడు, మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ రాశి వారికి 10వ ఇంట్లో కూడా మంచి స్థానమే, అది కూడా స్వస్థానము. ఈ రాశి వారికి బుధ స్థానమే అవుతుంది. కాబట్టి వీళ్ళకు శుభ ఫలితాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది. గురువు కూడా వీళ్ళకు మంచి ఫలితాలని చేకూరుస్తాడు. కానీ 7వ ఇంట్లో మే 14 వరకు 5 గ్రహాలు ఉంటాయి. తర్వాత 7 అక్కడి నుండి రవి బుధులు ఇద్దరు 14వ తేదీ తర్వాత 8వ ఇంటికి వస్తారనమాట. కానీ సప్తమంలో ఈ రాహువు శని 2 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 గ్రహాలు వ్యాపారులకు కొంచెము లాభ నష్టాల్లో ఇబ్బందులు కలిగిస్తుంటారు. కొంత నష్టాలకే ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ రవి బుధులు 9వ ఇంటికి వచ్చిన తర్వాత 8వ ఇంటికి వస్తారు. 8వ ఇంటికి వస్తే ఆరోగ్య విషయంలో కూడా కొంత మటుకు వీళ్లకు ఇబ్బంది కలగవచ్చును. వీళ్ళకు మంచి ఫలితాలు కొంచెము తక్కువగా ఉంటాయి. ఆర్థికంగా కొంచెము ఇబ్బందులు కలగవచ్చు. ఉద్యోగస్తులకు కొంత మటుకు బాగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో గురువు ఉంటాడు కాబట్టి ఉద్యోగస్తులకు కొంత మటుకు ఊరట కలుగుతుంది అనమాట. రైతులకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఈ నెలలో ఈ రాశి వాళ్ళు కొంచెం ధర్మకార్యాల నుండి ఆసక్తి కలిగి ఉంటారు అనమాట. మరి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు 14వ తేదీ సూర్యారాధన చేయడము కొంచెం మంచిది. ఆ తర్వాత అట్లే శనేశ్వరుడు కూడా జమ్మి చెట్టుకు దిగడము లేదా శనికి తైలాభిషేకం చేయించుకోవడము, ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేసుకునేదాని వల్ల ఈ రాశి వాళ్లకు కొంత మటుకు శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇది ఈ రాశి వాళ్లకు ఈ నెలలో జరిగేటువంటి ఫలితాలు. ఓం స్వస్తి.